ఇవాళ ఎంత వరి ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? 2014లో ఆనాడు సాగునీటి విస్తీర్ణం ఎంత, ఈరోజు ఎంత? ఆ రోజు 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే మేము దిగిపోయినాడు 1.5 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినాం. అట్లాగే ఆ రోజు సాగునీటి విస్తీర్ణం 1,31 లక్షల ఎకరాలు ఉంటే 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలు చేరుకున్న మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం మహత్యం కాదా? అట్లాగే ఇంకా విచిత్రమైన విషయం, ఏ ప్రభుత్వం అయితే ఈ బ్యారేజ్ ఎందుకు పనికిరాదని చెప్తుందో అదే ప్రభుత్వం మరి ఈరోజు తుమ్మిడేటి నుంచి సుందిళ్లకు నీళ్ళు ఎత్తిపోస్తామని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్ని రకాల ప్రచారాలు, ఎన్ని రకాల చిల్లర మాటలు. ఒకవైపేమో కూలిపోయిందంటారు, ఇంకోవైపేమో మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీళ్లు తెస్తాం 20 TMCలు అని చెప్పి 10,000 కోట్లతోని వర్క్ ఇవాళ చేస్తూ ఉన్నారు. అందుకే గంధమల్ల విషయంలో కానీ, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్లు తెచ్చే విషయంలో కానీ కాళేశ్వరం యొక్క గొప్పతనం ఈ పాటికే రేవంత్ రెడ్డికి అర్థం అయ్యే ఉంటుంది. మరి ఒక్కసారి దయచేసి ప్రజల్ని, రాష్ట్ర రైతాంగాన్ని కూడా నేను ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఏం జరుగుతుంది మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? సరే, మేం కట్టిన కాళేశ్వరంలో 100 కంపోనెంట్లలో ఒక కంపోనెంట్ అయిన బ్యారేజ్, ఆ బ్యారేజ్లో 85 పిల్లర్లు ఉంటే ఒక బ్యారేజ్లో 2 పిల్లర్లలో కొంత నష్టం జరిగి ఉండవచ్చు, కాదని నేను అంటలేను, జరిగి ఉండవచ్చు. మరి ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఏం జరుగుతూ ఉంది? SLBC అనే ప్రాజెక్టు వీళ్ళ కక్కుర్తికి, వీళ్ళ కమిషన్లకు అడ్డగోలుగా వీళ్ళు ఇష్టారీతిన ముందుకు పోతే అక్కడ ఉన్న పరిస్థితి అంచనా వేయకుండా 6 మంది కార్మికులు జల సమాధి అయిన మాట వాస్తవం కాదా? ఇప్పటికీ వాళ్ళ శవాలు ఆచూకీ దొరకని మాట వాస్తవం కాదా? ఇది కాంగ్రెస్ కక్కుర్తికి, కమిషన్లకు, వాళ్ళు చేసిన వ్యవహారానికి, అవినీతికి నిదర్శనం కాదా? నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వానికి కూడా, ఆ రోజు కాళేశ్వరంలో 2 పిల్లర్లు కుంగితే ఆగ మేఘాల మీద NDSA పరుగులు పెట్టుకుంటూ వచ్చిందే, 48 గంటల లోపలనే రిపోర్ట్ ఇచ్చిందే. మరి ఇవాళ SLBC టన్నల్ కుప్పగూలితే ఎక్కడ సచ్చింది నీ NDSA అని అడుగుతున్న మోడీ గారిని. ఎక్కడ పోయింది నీ NDSA? వట్టెం పంప్ హౌస్ మునిగితే ఎక్కడ సచ్చింది మీ NDSA? ఎక్కడ ఉన్నారు NDSA వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు? మాకు కనబడ్డం లేదా? సుంకిశాల కూలిపోతే, రిటైనింగ్ వాళ్ళు కూలిపోయి 120 కోట్లు నష్టం జరిగితే ఎక్కడ సచ్చింది మీ NDSA? బతికుందా అని ఏ రకంగా వీళ్ళిద్దరిని అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు? పెద్దవాగు కొట్టుకొని పోతే కాంగ్రెస్ వచ్చినాక జరిగినాయి ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పేది, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది, SLBC టనల్ కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, పెద్దవాగు కొట్టుకపోయింది, చెక్ డ్యాంలు అయితే పటాకులు పేల్చినట్టు పేల్చేస్తున్నారు ఇక్కడ చిల్లర కాంగ్రెస్ నాయకులు. చెక్ డ్యాంలనే పేల్చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. ఎక్కడ సచ్చింది NDSA? ఇది కాదా కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధానికి నిదర్శనం? ఈ వాస్తవాలు కావాలని చెప్పేది. ఎందుకు రాదు NDSA? ఆ రోజేమో పిలవకుండానే పరిగెత్తుకొచ్చి 48 గంటల్లో రిపోర్ట్ ఇచ్చి దున్నపోతు నిందని వాడంటే దుడ్డని వీడిగట్టేయమన్నట్టు ఇష్టం వచ్చినట్టు తానా తందాన ఆట ఆడింది కాంగ్రెస్ బీజేపీ కాదా? ఎక్కడ వచ్చారు ఇవాళ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు? ఎందుకు మాట్లాడతలేరు? SLBC టనల్ కూలిపోతే బీజేపీ వాళ్ళు మాట్లాడరు, వట్టెం పంప్ హౌస్ మునిగితే మాట్లాడరు. ఏమైంది మరి? చెక్ డ్యాములు పేలిపోతుంటే, ఎక్కడో కాదు బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలోనే చెక్ డ్యాములు పటాకులు పేలినట్టు పేలిపోతుంటే కాంగ్రెస్ నాయకులు పేలుస్తుంటే ఏం చేస్తున్నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి? కేసు పెట్టి 4 లోపల ఏరాదా? మరి ఏంది మీ ఇద్దరి మధ్యన ఇంత ఫెవికాల్ బంధం? ప్రజలు చూస్తలేరా? రైతులు గమనిస్తలేరా? అందుకే మేము అనేది దొందే. ఇప్పటికైనా కూడా నేను అడుగుతా ఉన్నా, కాళేశ్వరం మీద ఆగమేఘాల మీద ఉరికొచ్చిన NDSA ఇప్పటికైనా నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సంఘటనల మీద ఇండిపెండెంట్గా అసలు మేడిగడ్డలో ఏం జరిగిందో ఒక రిటైర్డ్ జడ్జితో ఒక ఎంక్వైరీ చెప్పేయండి. మేము వద్దంటలేం కదా. ఎవడు పేల్చిండు దాన్ని తేలని, బయటికి రాని. కరెక్ట్గా ఎలక్షన్ నెల ముందు ఎట్లా పేలుతుందండి? బ్రహ్మాండమైన వరద ప్రవాహాన్ని తట్టుకొని నిటారుగా నిలబడ్డ మేడిగడ్డ మరి 2 పిల్లర్లు ఎట్లా కుంగుతాయి? ఇవన్నీ తేలాల్సిన అంశాలు. ఖచ్చితంగా తప్పకుండా భవిష్యత్తులో కాలం తెలుస్తుందనే మాట కూడా చెప్తూ ఇంకా చాలా ఉంది చెప్పేది. కానీ ఒకటి మాత్రం నేను అపీల్ చేయదలుచుకున్నా ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి మీదనో మా మీదనో కక్షతో 2.5 ఏళ్ళు మొత్తానికి ఈ రాష్ట్ర రైతాంగాన్ని రాచి రంపాన పెట్టారు, వాళ్ళని ఎండబెట్టారు. సరే, కాలం బాగైంది, మీకు అవసరం పడలేదు కావచ్చు. కానీ ఇప్పుడు మరి ఎల్నీనో ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు, సూపర్ ఎల్నీనో అంటున్నారు ఇంకొంతమంది. తప్పదు ఇప్పుడు నీళ్ళు లిఫ్ట్ చేయడం. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. చేసిన రాజకీయం చాలు, చేసిన చిల్లర ప్రచారం చాలు. నిన్నగాక మొన్న మీరు మాట్లాడిన బూతులు అందరం విన్నాం, చెవుల నిండా విన్నాం. ఇక 2.5 ఏళ్ళు మాట్లాడిన బూతులు,
కూసిన కారు కూతలు ఇవి చాలు. మా మీద కోపం ఉంటే ఏంటి కేసులే, ఇంకొక 10 కమిషన్లు వేసుకో, ఏం వేసుకుంటా వేసుకో. కానీ కోపం రైతాంగం మీద తీసి వాళ్ళని ఎండబెట్టి, వాళ్ళ పంటలు ఎండబెట్టి, వాళ్ళ కరెంట్ ఇవ్వకుండా, రైతు బంధు ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా ఏ రకంగా హింసించడం ఏదైతుందో ఇది ప్రభుత్వానికి తగదు, కాంగ్రెస్ పార్టీకి తగదు. ఇకనైనా లిఫ్టింగ్ స్టార్ట్ చేయండి, ఇకనైనా మీ యాక్టింగ్ బంద్ చేయండి, ఇకనైనా గవర్నమెంట్ మీద దృష్టి పెట్టండి, గాసిప్స్ మీద కాదు. గవర్నెన్స్ మీద దృష్టి పెట్టండి, ఇకనైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి, పనికిమాలిన పనుల మీద కాదు అని రేవంత్ రెడ్డి గారు చెప్తూ మళ్ళొకసారి హైకోర్టుకు, అట్లాగే హైకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన మా న్యాయవాదులకు, అట్లాగే ఈరోజు ఈ మరి గొప్ప తీర్పుని ఆస్వాదిస్తున్న ప్రతి రైతు బిడ్డకు మళ్ళొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. కోడిగుడ్డు మీద ఈకలు వీకడం అంటే తెలుసా బ్రదర్ నీకు? అదే ఆ రిపోర్టెడ్ ట్రాష్ అని చెప్పిన తర్వాత ఇంకేముంది అందులో చెప్పడానికి? ఇప్పుడు ఆ రిపోర్ట్ ఆధారంగానే కదా వీళ్ళేదో సిబిఐ గీబీఐ అని అర్ధరాత్రి 2 గంటలకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు కదా. రిపోర్టెడ్ ట్రాష్ అని హైకోర్టు తెలిసింది, ఇంకేముంది చెప్పడానికి? అది ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు, ట్రాష్ కమిషన్ రిపోర్ట్ అని తెలిసింది హైకోర్టు, ఇంకేం కావాలి? ఎట్లా చూసేది ఏముందండి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బీజేపీ ఒకటేం చూస్తాం, ఇంకేం చూస్తాం? నేను అడుగుతున్న సింపుల్ ముచ్చట, ఇదే ఎన్డీఎస్ఏ ఎస్ఎల్బీసీ కుప్ప కూలి, కాంగ్రెస్ అవినీతి వల్ల కుప్ప కూలితే 6 మంది చచ్చిపోతే ఎన్డీఎస్ఏ ఎక్కడ చచ్చింది? ఎందుకు రారు? ఇదే ఎన్డీఎస్ఏ వట్టెం పంప్ హౌస్ మొత్తం మునిగి బాహుబలి మోటార్లు కూడా మునిగిపోతే ఎక్కడ చచ్చింది అని అడుగుతున్నా. ఇదే ఎన్డీఎస్ఏ తెలంగాణలో చెక్ డ్యాములు పటాకులు వెళ్ళినట్టు పేలుతుంటే ఎక్కడ చచ్చింది? సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలిపోయి దగ్గర 180 కోట్ల ప్రజా ధనం వృధా అయితే ఎక్కడ చచ్చింది ఎన్డీఎస్ఏ, ఎక్కడ చచ్చింది ఎన్డీఏ? నేను అడుగుతా ఉన్నా. వాళ్ళంతా ఒకటే, ఇద్దరు దొంగలు, దొంగ చీకటి ఒకటే అయిపోయినట్టు వాళ్ళ ఇద్దరు ఒకటైంది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాపాడుతుంది ఎవరండి? వీళ్ళు కాదా? ఎవరు కాపాడుతున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని? ఇవాళ అమృత్ స్కీమ్లో రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కేంద్ర ప్రభుత్వం టెండర్ ఇస్తుంది. ఈయన ఏం చేస్తాడు? బీజేపీ ఎంపీలకు, తెలంగాణలో ఎన్డీఏ పార్ట్నర్లకు, బీజేపీ ఎంపీలకు, ఎన్డీఏలోని నాయకత్వానికి వాళ్ళ తెలంగాణలో మొత్తం డేటా ఉంది. ఎక్కడెక్కడ టెండర్లు ఇస్తున్నారు, ఎక్కడెక్కడ వర్క్లు ఇస్తున్నారు అంటే ఎంత మంచి పరస్పర బంధం, ఆర్థిక బంధం ఎంత బలంగా ఉందో కనబడతలేదా? చెప్పండి. ప్రతిపక్ష హోదా రాదు, అధికార హోదానే వస్తుంది. ఒక్కసారన్నా బండి సంజయ్ అంటే ఆయన రేవంత్ రెడ్డిని విమర్శ చేసింది మీరు విన్నారా? మూటలు వెళ్తుంటే పట్టుకోవాల్సింది ఎవరా? మూటలు వెళ్తుంటే కాంగ్రెస్ పెద్దలకు పట్టుకోవాల్సింది ఎవరు? హోంమంత్రినా? దొంగలను పట్టుకుంటాడు ఎవరు? హోంమంత్రి కదా. ఈయన ఏం చేస్తాడు పని? ఆయన కేంద్ర హోంమంత్రి అని గుర్తు చేయండి అప్పుడప్పుడు. ఆయనకి ఎంతసేపు కరీంనగర్లో గల్లీలో కార్పొరేటర్ తిరిగినట్టు తిరుగుడు కాదు కదా. అప్పుడప్పుడు ఆయన స్థాయికి తగ్గ పనులు చేయాలి కదా. కేంద్ర హోంమంత్రి అంటే దొంగలను పట్టుకోవాలి. మీ ప్రధానమంత్రి ఏమో వచ్చి పెద్ద డైలాగులు కొడతాడు, తెలంగాణ ఏటీఎం అయిపోయిందని ఆయన డైలాగ్ కొడతాడు. ఏమంటాడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. మరి మీరేం బిగుతున్నారు? మీరే వచ్చి ఒక హోంమంత్రి వచ్చేమో ఏటీఎం అయిపోయింది తెలంగాణ అంటాడు ఏఐసీసీకి, నువ్వేమో మూటలు పోతున్నాయి అంటావు. మీ ప్రధానమంత్రి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. మరి ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు? మీరు దేశాన్ని నడుపుతున్నారా లేకపోతే గాడుగులు తోలుతున్నారా? ఏం చేస్తున్నారు చెప్పమను. 2.5 ఏళ్ళు అయింది ఈ రక్షణ మంత్రి, సహాయ మంత్రి రేవంత్ రెడ్డికి సహాయం చేయడం తప్ప ఆయన ఇంతవరకు చేసింది ఏమైనా ఉందా ఈ రాష్ట్రానికి? ఒక్క పైసా పని ఎక్కనన్నా? మా వేములవాడ గుడి నిన్న అదేదో దివ్య భారత్ స్కీమ్లో అలా చేరనే లేదట. నీ పార్లమెంట్ పరిధిలో ఉండే గుడి సంగతి నీకు దిక్కులేదు, ఖయాల్ లేదు. ఎంతసేపు రేవంత్కు రక్షణ కవచంలాగా గోడగా నిలబడాలి. చెప్పు, చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ని, కిషన్ రెడ్డి నేను అంటున్నా చెయ్యి, అమృత్ స్కీమ్ మీద విచారణ చెయ్యి.